సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లెసన్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ లెసన్ వచ్చి ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఆల్రెడీ ఇది మనకి వెరీ ఫెమిలియర్ నేమ్, మనకి బాగా తెలిసినదే ఎలక్ట్రిక్ కరెంట్. కాకపోతే ఇప్పుడు మనకి కరెంట్ అనేది కండక్టర్స్లో ఎలా పాస్ అవుతుంది, కరెంట్ పాస్ అవ్వడానికి మనకి ఏమేమి హెల్ప్ అవుతున్నాయి, కాజ్ ఏంటి, కరెంట్ అనేది అసలు మూవ్ అవ్వడం కండక్టర్లో కండక్టివిటీ జరగడానికి రీజన్స్ ఏంటి అన్నది మనకి ఈ లెసన్లో తెలుసుకుందాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఫస్ట్ యాక్టివిటీ 1. యాక్టివిటీ 1 సిచ్యువేషన్ 1. సో మనకి యాక్టివిటీ 1లో 3 సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ఆ 3 సిచ్యువేషన్స్ ఏంటి, ఒక బల్బ్ తీసుకొని దాన్ని ఏం చేయమంటున్నాడు, ఒక బ్యాటరీకి ఫస్ట్ ఏం చేయమంటున్నాడు, ఒక బల్బ్ తీసుకొని దాన్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయమంటున్నాడు. దేంతో కనెక్ట్ చేయమంటున్నాడు, ఇన్సులేటెడ్ కాపర్ వైర్తో. ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని తీసుకొని, అంటే ఒక వైర్, సో లోపల ఏముంటుంది మనకి కాపర్ మెటీరియల్తో తయారు చేసిన వైర్ ఒకటి ఉంటుంది. పైన ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే ప్లాస్టిక్తో లేదా రబ్బర్తో ఉన్న మెటీరియల్తో కవర్ చేయబడి ఉంటుంది. జనరల్గా మనకి చిన్న చిన్న వైర్స్ అనమాట ఇటువంటివి. సో అలా ఒక కండక్టింగ్ వైర్ని తీసుకొని, కాపర్ వైర్ని తీసుకొని ఏం చేయమంటున్నాడు, దాన్ని ఒక బ్యాటరీని ఆ కాపర్ వైర్తో, ఇన్సులేటెడ్ వైర్తో కనెక్ట్ చేయమంటున్నాడు. ఒక చిన్న బేసిక్ సింపుల్ సర్క్యూట్ని ఫామ్ చేయమంటున్నాడు. సో మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే, ఈ కీని ఆన్ చేయగానే ఏమవుతుంది, సో బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్ ఏమవుతుంది, ఈ బల్బు గ్లో అవుతుంది. ఆ స్విచ్ ఆన్ చేయగానే ఏమవుతుందమ్మా, ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇది మనకి ఆల్రెడీ తెలిసింది. ఏదన్నా ఒక ఎలక్ట్రిక్ బల్బుని తీసుకొని దానికి మనం ఒక బ్యాటరీని కనెక్ట్ చేసామంటే ఆ బల్బ్ ఏమవుతుంది, గ్లో అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఎక్స్పెరిమెంట్ని మనకి డిఫరెంట్ టైప్స్లో సేమ్ ఎక్స్పెరిమెంట్ని చేయమంటున్నాడు. నెక్స్ట్ సిచ్యువేషన్ 2లో ఏం చేయమంటున్నాడు, సిచ్యువేషన్ 2లో ఏం చేయమంటున్నాడమ్మా, రిమూవ్ ది బ్యాటరీ ఫ్రమ్ ది సర్క్యూట్ అండ్ కనెక్ట్ ద రిమైనింగ్ కాంపోనెంట్ టు మేక్ ఏ కంప్లీట్ సర్క్యూట్. రిమూవ్ ది బ్యాటరీని రిమూవ్ చేసేయమంటున్నాడు. బ్యాటరీని రిమూవ్ చేసేసి రిమైనింగ్ కాంపోనెంట్స్ని కలపమంటున్నాడు. కీని బల్బ్ని కండక్టింగ్ వైర్తో కనెక్ట్ చేయమంటున్నాడు. కీ అంటే స్విచ్ అనమాట, ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్. సో ఇప్పుడు మనకి స్విచ్ ఆన్ చేయగానే ఏమవుతుంది, బల్బ్ అనేది గ్లో అవుతుందా, అవ్వదు. ఎందుకు, బ్యాటరీ లేదు కాబట్టి. సో అంటే మనకి ఆల్రెడీ తెలుసు బ్యాటరీ వల్లే మనకి ఏమవుతుంది, ఆ బల్బ్ అనేది గ్లో అవుతుంది అన్న విషయం మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే మనకి తెలుసు. సో బ్యాటరీ ఏం చేస్తుంది, దాంట్లో నుంచి వచ్చే ఎలక్ట్రికల్ ఛార్జ్ ఏం చేస్తుందమ్మా, ఆ బల్బ్ గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సిచ్యువేషన్ 3 ఏం చెప్తున్నాడు, in situation 3, so సిచ్యువేషన్ 3లో ఏం చెప్తున్నాడు, ఈసారి బల్బ్ని, బ్యాటరీని, కీని ఉంచాడు. కాకపోతే ఏం చేయమని చెప్తున్నాడు, ఇక్కడ వైర్ని మార్చమంటున్నాడు. ఈ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని రిమూవ్ చేసేసి ఒక నైలాన్ వైర్ని యూజ్ చేయమంటున్నాడు. నైలాన్ అంటే ఫైబర్తో ప్రిపేర్ చేసిన ఒక మెటీరియల్ అనమాట. నైలాన్ క్లాత్స్ ఉంటాయి కదా, అటువంటి ఒక నైలాన్ థ్రెడ్ని యూజ్ చేసి వీటిని కనెక్ట్ చేయమంటున్నాడు. సో నైలాన్ థ్రెడ్ ద్వారా మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందా, బ్యాటరీ నుంచి బల్బ్ వరకు ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుందా, అవ్వట్లేదు. సో మనకి బల్బ్ గ్లో అవ్వాలంటే ఇక్కడ మనకి
ఏమేమి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి? ఫస్ట్ బ్యాటరీ రెస్పాన్సిబుల్ అవుతుంది. బ్యాటరీ ఉన్నప్పుడు మాత్రమే మనకి బల్బ్ ఒకటి గ్లో అవుతుంది. ఓన్లీ బ్యాటరీ ఉంటే సరిపోతుందా? మనం దేంతో అయితే కనెక్ట్ చేసామో ఆ కండక్టర్ ఏంటి, అది కండక్టర్ అయితే మాత్రమే ఏమవుతుంది, దాని నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ని కండక్ట్ చేస్తుంది, దాని నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తుంది. అదే మనం ఇన్సులేటింగ్ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సులేటర్స్ నుంచి కరెంట్ పాస్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఇక్కడ మనం నైలాన్ యూస్ చేసినప్పుడు కండక్టివిటీ జరుగుతుందా? జరగట్లేదు. అంటే ఒకటి బ్యాటరీ మీద డిపెండ్ అవుతుంది, రెండు మనం తీసుకునే మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? బ్యాటరీ మీద. అండ్ ఈ కండక్టివిటీ జరగడానికి, బల్బులు అవడానికి దేని మీద డిపెండ్ అవుతుంది? బ్యాటరీ మీద. అండ్ మనం తీసుకున్న కనెక్షన్, ఆ కనెక్షన్ మీద, మనం తీసుకున్న ఈ సబ్స్టెన్స్, ఈ కండక్టింగ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యి బల్బ్ అనేది గ్లో అవ్వటం అవ్వకపోవటం అనేది జరుగుతుంది. సో దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది? అన్ని మెటీరియల్స్ అనేవి కరెంట్ని పాస్ చేయవు. సో అన్ని మెటీరియల్స్లో నుంచి మనకి కరెంట్ అనేది పాస్ అవ్వదు అని తెలుస్తుంది. సో ఏ మెటీరియల్స్ కరెంట్ని పాస్ చేస్తాయి? ఏ మెటీరియల్స్ కరెంట్ని పాస్ చేస్తాయి? కండక్టర్స్ ఏం చేస్తాయి? కరెంట్ని పాస్ చేస్తాయి. సో ఆ కండక్టర్స్, ఎందుకు కండక్టర్స్ మాత్రమే పాస్ చేయగలుగుతున్నాయి? సో కరెంట్ మనకి ఎందులో పాస్ అవుతుంది? ఓన్లీ కండక్టర్స్లో మాత్రమే పాస్ అవుతుంది. ఇన్సులేటర్లో మనకి ఎటువంటి కరెంట్ పాస్ అవ్వట్లేదు. ఎందుకు ఇన్సులేటర్స్లో పాస్ అవ్వట్లేదు? ఎందుకు కండక్టర్స్లో మాత్రమే కరెంట్ అనేది పాస్ అవుతుంది? కండక్టర్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? సో మనం అబ్జర్వ్ చేస్తే కండక్టర్స్లో ఏముంటాయి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ ఎలక్ట్రాన్స్? ఎలక్ట్రాన్స్ అంటే ఏంటమ్మా? మనం ఒక ఆటం తీసుకున్నాం అనుకోండి, అందులో ఏముంటాయి? ఆటం తీసుకుంటే అందులో ఏముంటాయి? సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఏంటవి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలా ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయంటే కండక్టివిటీ జరిగేలాగా చూస్తాయి అన్నమాట. సో కండక్టర్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నిట్లోనే ఒకేలా ఉండవు కదా. సో ఇవి ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఈ రెండు ఎలక్ట్రాన్స్ బాండ్ అయిపోయి ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? వేరే ఎలక్ట్రాన్తో బాండ్ అవ్వలేదు కదా. సో అలాంటి ఎలక్ట్రాన్స్ని మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం అనమాట. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్లే మనకి కండక్టివిటీ అనేది జరుగుతుంది. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏ సబ్స్టెన్స్లో ఉంటాయి? కండక్టర్స్లో ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ కండక్టర్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. లైక్ కాపర్, అల్యూమినియం అలాంటి మెటల్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి కండక్టివిటీ అనేది జరుగుతుంది. ఇన్సులేటర్స్లో అనుకోండి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండకపోతే కండక్టివిటీ జరగదు. అసలు కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఎలక్ట్రాన్స్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఫ్లో అవ్వడాన్నే మనం ఏమంటాం? కరెంట్ అని చెప్తాం. అసలు ఎలక్ట్రాన్సే లేకపోతే, ఫ్రీ ఎలక్ట్రాన్సే లేకపోతే ఇంకేం మూవ్ అవుతాయి? మూవ్ అవడానికి ఏం లేవు కదా. సో అందుకే ఇన్సులేటర్స్లో మనకి కండక్టివిటీ అనేది జరగదు. సో వేటిలో జరుగుద్ది మనకి కండక్టివిటీ అనేది? ఓన్లీ కండక్టర్స్లో మాత్రమే కండక్టివిటీ జరుగుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్షన్. ఆ కండక్షన్ జరగడానికి ఏం రెస్పాన్సిబుల్ అవుతున్నాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఫ్లో ఆఫ్
సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటాం, ఎలక్ట్రిక్ కరెంట్ అండి. ఓన్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏదో ఇప్పుడు కండక్టర్ తీసుకున్నాం, ఫర్ సపోజ్ మనం ఒక కండక్టర్ తీసుకున్నాం. కండక్టర్లో ఏముంటాయని చెప్పాం మనం, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అంటారు. అంటే ఎలక్ట్రాన్స్తో పాటు వాటిలో ప్రోటాన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రోటాన్స్ అనేవి మూవ్ అవ్వవు, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి కానీ ప్రోటాన్స్ అనేవి ఫిక్స్డ్ పొజిషన్లో ఉండిపోతాయి అన్నమాట. వాటిని ఏమంటామంటే లాటిస్ అంటాం. సో మనం ఎలా ఒక కండక్టర్ తీసుకుంటే అందులో లాటిస్ ఇలా ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, మొత్తం ఈ కండక్టర్ అంతా ఉంటాయమ్మ. ఈ కండక్టర్లో మొత్తం లాటిస్ అనేవి ఉంటాయి. అంటే ప్రోటాన్స్ అనేవి మూవ్ అవ్వకుండా వాటి యొక్క ప్లేస్లో ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ లాటిస్ని డాట్తో ఇండికేట్ చేస్తే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూమెంట్ని మనం యారో మార్క్తో ఇండికేట్ చేస్తాం. ఈ యారో మార్క్ వాటి యొక్క డైరెక్షన్ని చెప్తుంది. అంటే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయో చెప్తుంది. సో లాటిస్లో ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ మనకి ఈ యారో మార్క్ చెప్తుంది. మనం ఏం చెప్తున్నాం, ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటే కండక్టివిటీ జరుగుతుంది, అందులో కరెంట్ ఆ పర్టికులర్ కండక్టర్లో కరెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం. సపోజ్ మనం వైర్ని బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఏమవుతుంది, బల్బ్ అనేది గ్లో అవుతుంది. అదే వైర్ని బ్యాటరీ లేకుండా కనెక్ట్ చేస్తే బల్బు గ్లో అవుతుందా? సిచ్యువేషన్ 2లో బ్యాటరీ లేకుండా కనెక్ట్ చేస్తే బల్బు గ్లో అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? అప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఆ కండక్టర్లో, అప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. కానీ కండక్టివిటీ అనేది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి మూవ్ అవుతూ ఉంటే కండక్టివిటీ జరుగుతుంది అని చెప్పుకుంటున్నాము. సో ఓన్లీ కండక్టర్ని కనెక్ట్ చేసినా సరే బల్బ్ గ్లో అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. సో ర్యాండమ్గా మూవ్ అవుతున్నప్పుడు వాటిలో ఎటువంటి కండక్టివిటీ అనేది ఉండదు. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఎప్పుడైతే ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయో ఆ డైరెక్షన్లోనే మనకి ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇవి వాటి ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతున్నాయి, అందులో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఉండే ఛార్జ్ అనేది వాటి ఇష్టం డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. సపోజ్ మనం ఇందులో ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో సపోజ్ ఒక ఎలక్ట్రాన్ ఇట్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఇంకో ఎలక్ట్రాన్ అదర్ సైడ్ మూవ్ అవుతుంది. సో అక్కడ ఛార్జ్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అలాగే అక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి, ర్యాండమ్గా మూవ్ అవ్వటం వల్ల కండక్టివిటీ అనేది జరగట్లేదు. మరి కండక్టివిటీ ఎప్పుడు జరుగుతుంది? ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అయితే, మనకి ఒకే డైరెక్షన్లో ఫ్లో అయితే అప్పుడు మనకి కండక్టివిటీ అనేది జరుగుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ పర్టికులర్ కండక్టర్ ద్వారా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అవుతున్నప్పుడు మనకి కండక్టివిటీ జరుగుతుంది. ఇలా ఎప్పుడు మూవ్ అవుతాయి, ఎప్పుడైతే మనం ఆ కండక్టర్కి బ్యాటరీని కనెక్ట్ చేసాము, బ్యాటరీ మీన్స్ పొటెన్షియల్ని కనెక్ట్ చేసాము, వోల్టేజ్ని ఎప్పుడైతే సప్లై చేస్తున్నామో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సపోజ్ ఇక్కడ మనం ఒక యూనిట్ ఏరియాని కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఒక క్రాస్ సెక్షనల్ ఏరియాని కన్సిడర్ చేసుకున్నాము. ఈ ఏరియా నుంచి
ఈ ఎలక్ట్రాన్స్ మీన్స్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటమ్మా? ఛార్జ్. ఏ ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యూనిట్ ఏరియా నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయో అదేం చెప్తుంది? కండక్టివిటీ గురించి చెప్తుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ I ఈక్వల్ టు ఒక యూనిట్ టైంలో యూనిట్ ఏరియా నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయో అది ఎలక్ట్రిక్ కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇవేం చెప్పుకున్నాం? ఈ ఎలక్ట్రాన్స్ని ఛార్జ్ అని చెప్పుకుంటున్నాం, నెగిటివ్ ఛార్జ్. సో ఛార్జ్ క్యూతో డినోట్ చేస్తాం, క్యూ బై టైం. క్యూ బై టైం. I ఈక్వల్ టు క్యూ బై టీ. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈక్వల్ టు ఛార్జ్ బై టైం. ఒక యూనిట్ ఏరియా తీసుకుంటే మనం ఆ యూనిట్ ఏరియాలో టీ అనే టైం నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది పాస్ అవుతుందో దాన్ని మనం ఏం చెప్తాం? ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం. దేంతో డినోట్ చేస్తాం? ఐతో డినోట్ చేస్తాం. I ఈక్వల్ టు క్యూ బై టీ. యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. ఛార్జ్ యూనిట్స్ ఏంటి? ఛార్జ్ యూనిట్స్ ఏంటమ్మా? కులూమ్స్. ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటి? కులూమ్స్. ఛార్జ్ని మనం ఎందులో మెజర్ చేస్తాం? కులూమ్స్లో మెజర్ చేస్తాం. కులూమ్ బై టైం సెకండ్. కులూమ్ బై సెకండ్. దీన్ని మనం ఏమని చెప్పచ్చు? యాంపియర్ అని చెప్పచ్చు. సో ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్స్ ఏంటి? యాంపియర్. సో ఎలక్ట్రిక్ కరెంట్ని ఎందులో మెజర్ చేస్తాం? మనం యాంపియర్స్లో మెజర్ చేస్తాం. యాంపియర్స్ ఆర్ ఏఎంపీ అని రాయొచ్చు. సో యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ యాంపియర్స్. సో ఒక యూనిట్ ఏరియా కన్సిడర్ చేసుకుంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఒక యూనిట్ టైంలో ఆ క్రాస్ సెక్షన్ని క్రాస్ చేస్తుందో, ఈ కండక్టర్ యొక్క క్రాస్ సెక్షన్ని క్రాస్ చేస్తుందో దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ జరగాలి అంటే మనకి ఇక్కడ ఏమవ్వాలి? ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి అన్ని ర్యాండమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ నెట్ ఛార్జ్ అనేది 0కి ఈక్వల్ అవుతుంది, కానీ ఇక్కడ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇలా ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ఏది యూస్ అవుతుంది? ఏది హెల్ప్ చేస్తుంది? పొటెన్షియల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ఏది రీజను దాని గురించి స్టడీ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.